హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా! అంతకు మించి బిజీ గూడా అయిపోయి ఉంటారు కదా! ఎందుకంటే మీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అండ్ మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండదు కదా! అక్కడ మీకు స్కూల్ స్టార్ట్ అయిపోతే, ఇక్కడ మాకొచ్చేసి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. ఇంకో 10 డేస్ మాత్రమే వీళ్ళు స్కూల్‌కెళ్తారు. ఇంక ఇప్పుడొచ్చేసి నేనేం బ్రేక్‌ఫాస్ట్ చేశాను అండ్ కొన్ని గ్రోసరీస్ అయితే ఫిల్ చేశాననమాట. అదంతా మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇంకా మా జున్ను స్కూల్‌కైతే వెళ్ళాలి. ఎప్పుడూ లేచేదానికంటే గూడా కొంచెం ముందుగానే లేచాననమాట. సో, అందరికీ గూడా బ్రేక్‌ఫాస్ట్ అదే టైంలో చేసేసాను. ఎప్పుడూ జున్నుకి, అభికి ఒకసారి చేసి, ఇంకా జున్ను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మాకు చేస్తాననమాట. అంటే నేనేం పెద్ద ప్రాసెస్ లాగా ఏం చేయను. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళుంటే వాళ్ళకర్థమవుతాయి. మేమెంత సింపుల్‌గా చేసుకుంటామో. ఇంకా ఇప్పుడొచ్చేసి ఎగ్‌లో క్యారెట్ తురిమేసేసి, సాల్ట్, కొంచెం కారం వేసేసి, అభికైతే వేసేసాననమాట. తింటూ ఉంటాడు గదా! ఇంక ఏడవకుండా అని జెప్పేసి. అంటే మా హడావిడిలో మేముంటే వాడిని పట్టించుకోవట్లేదని ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా జున్ను బాక్స్‌లోకొచ్చేసి ఎగ్‌లో కాజు అండ్ బాదం తురిమి వేసేసి, లైట్‌గా షుగరేసేసి, ఇలా వేసేసి ఇచ్చేసాను పొంగనాల పాన్‌లో. ఇంక మా హస్బెండ్‌కొచ్చేసి అవకాడో గూడా తురిమేసి, అందులో క్యారెట్ అండ్ ఆనియన్ వేసేసి, లైట్‌గా నిమ్మరసం పిండేసి, పెప్పర్ వేసైతే ఇచ్చాననమాట. అది చాలా బావుంటుంది. ఇంకా టమాటా వేసుకొని తిన్నా బావుంటుంది. ఆ మొత్తాన్నయితే బ్రెడ్‌ని టోస్ట్ చేసి దాని మీద పెట్టి తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నాకు అలా అయితే ఇష్టమనమాట. సో, ప్రెజెంట్ అయితే బ్రెడ్ లేదు. సో, తనకైతే ఇలా ఇచ్చేసాను. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే గనక ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లయితే ట్రై చేసి చూడండి. చాలా హెల్ప్ అవుతాయి. మాకైతే అలాంటి ప్లాన్స్ ఏం లేవు కానీ, కొంచెం సింపుల్‌గా అయిపోతాయని జెప్పేసి ఇలా తింటాము. అండ్ వెంటనే అయితే మేము రైస్ వండేసుకొని 12, 1 కల్లా తినేస్తామనమాట. ఇంకా ముందైతే నేను మిల్క్ బాయిల్ చేశాను గదా! అందులో కార్న్ ఫ్లేక్స్ ఏసుకొని నేను తీసుకున్నాననమాట. ఇలా కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ ఇలాంటివి మన దగ్గర ఉంటే గనక ఎప్పుడు కావాలితే అప్పుడు వెంటనే బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకొని తినేయొచ్చు. ఇంకా జున్నుకైతే స్కూల్‌కి వెళ్ళే ముందు ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం పెట్టకుండా ఇలా కార్న్ ఫ్లేక్స్ కానీ, లేదంటే బాయిల్డ్ ఎగ్ కానీ ఇచ్చేస్తాననమాట. ఇంకివాళైతే ఎగ్స్ బాయిల్ చేయలేదు. సో, తనకిలా మిల్క్‌లో వేసి ఇచ్చేసాను. ఇంకా మార్నింగే ఫస్ట్ కిచెన్‌లోకి వచ్చిన వెంటనే నేనైతే మిల్క్ అయినా పెట్టేస్తాను. లేదంటే ఎగ్స్ అయినా పెడతాననమాట. ఈ రెండిట్లో ఏదోటైతే ముందు తనకు పెట్టడానికి ఉంటుంది గదా! అని జెప్పేసి. ఇంకా లోపలైతే మా వారు తనని రెడీ చేసేసారు. ఇంకా అన్నీ అయిపోయాయి. తను స్కూలుకైతే వెళ్ళిపోయాడు. ఇంకా అభి గూడా ఏడుస్తూ ఉంటాడనమాట స్కూలుకి వెళ్ళాలని జెప్పేసి. ఇంకా తనకు టైముంది. కానీ ఇంక జున్నుని డ్రాప్ చేయడానికైతే ఇలా తీసుకెళ్తారు ఇంకా ఏడుస్తూ ఉంటాడని జెప్పేసి. ఇంక వాళ్ళు వెళ్ళిన వెంటనే అయితే నేనింక రైస్ పెట్టేసాను. అండ్ నైట్‌దయితే రసముందనమాట. అందులోకి కాకరకాయ అండ్ ఆలు ఫ్రై చేశాను. చాలా బావుంటుంది. ఆలు అండ్ కాకరకాయ. మీరెప్పుడైనా అయితే ట్రై చేశారా? చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అంత చేదు గూడా అనిపించదు. అండ్ ఎక్కువ టైం గూడా పట్టదనమాట. చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం జీలకర్ర అండ్ మిర్చి వేసేసుకొని, అందులోనే ఈ మొత్తం వేసేయాలనమాట కాకరకాయ, ఆలు. హైలోనే కొద్దిసేపయితే ఫ్రై చేసేసి, ఆ తర్వాత సిమ్‌లో ఉంచి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇంక కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ వీక్ అయితే మేము ఇండియన్ షాప్‌కెళ్ళి కొన్నంటే కొన్ని గ్రోసరీస్ తెచ్చామనమాట. ఎక్కువైతే తీసుకురాము. అంత అవసరం రాదు. తెచ్చుకుంటే ఏమన్నా వెజిటబుల్స్ అండ్ శనగపిండి, ఉప్మా రవ్వ, రాగిపిండి అండ్ బియ్యపిండి ఇలాంటివైతే తీసుకొస్తామనమాట. ఇంకా మసాలా దినుసులు అలాంటివైతే ఇండియా నుంచి తీసుకొచ్చాం మాక్సిమమ్. ఎవ్రీ ఇయర్ అయితే అలానే తీసుకొస్తాము. మాకు లాస్ట్ వరకు గూడా సరిపోతాయనమాట. కరివేపాకు, పసుపు, కారం ఇలాంటివి. అండ్ ఇక్కడైతే ఉప్పులో ఉప్పుండదు, కారంలో కారం ఉండదనమాట. అలా ఉంటాయి. అందుకే సాల్ట్ గూడా ఇండియన్ షాప్‌లోనే తీసుకొస్తాం మాక్సిమం. అండ్ కారం మాత్రం మేము ఇంటి దగ్గరే పట్టించి తీసుకొస్తామనమాట. ఇంకా ప్రైస్ కూడా కంపేర్ చేస్తే ఇండియన్ షాప్‌లో అయినా సరే చాలా కాస్ట్ ఉంటాయి స్పైసెస్ అవి. సో, బెటర్ ఇండియా నుంచి తెచ్చుకోవడమే. సో, మాక్సిమం అయితే మేము ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తాము. అవే సరిపెడతాను కూడా. ఇంకా లాస్ట్‌లో ఒకవేళ అవసరమైతే అయిపోతే అప్పుడు తీసుకొస్తాము తప్పదనుకుంటే. కానీ ఈ మినుములు, పెసర్లు అండ్ పప్పులు ఇలాంటివైతే ఇక్కడ కాస్ట్ సేమ్ ఉంటుంది. మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ గూడా. మేమింకా బరువు ఎందుకన్నట్టు అవైతే ఇక్కడే తీసుకుంటున్నామనమాట. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే మేము ఆ పప్పులు అవన్నీ గూడా తీసుకొచ్చాము.
కానీ అక్కడి నుంచి మోసుకొనొచ్చినా ఇక్కడ ఇంకా అదే కాస్ట్ ఉంటుంది అని జెప్పేసి అలాంటివైతే ఇంకిక్కడే కొంటున్నాము. ఇంకా మా పిల్లలైతే టీవీ జూస్తున్నారు సైలెంట్‌గా. ఎప్పటినుంచో ఇవన్నీ గూడా సర్దుదాం అనుకుంటున్నాము. చిరాకుగా ఉంది మొత్తం అని జెప్పేసి అనుకుంటూ స్టార్ట్ చేశాను. ఇవన్నీ తీశానో లేదో ఇంకిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వాళ్ళకేమైనా కొత్తగా కనిపిస్తే ఇంకా ఆటలే గదా! మా వారైతే వర్క్‌లో ఉన్నారు. వీళ్ళని పట్టుకోవడానికి కూడా కుదరదనమాట. ఇదంతా కూడా ఈవినింగ్ టైమ్‌లో స్టార్ట్ చేశాననమాట నేను. ఫుడ్ అవి తినేసి అంతా అయిపోయిన తర్వాత. కానీ ఆ టైంలో ఎందుకు స్టార్ట్ చేశానా అనిపిచ్చింది. అలా చేశారనమాట. వీళ్ళకదంతా ఫన్నీగానే ఉంది గానీ, మొత్తం కింద పడేస్తున్నారు, అటు లాగేస్తున్నారు, ఇటు లాగేస్తున్నారు. అసలెందుకు స్టార్ట్ చేశానురా బాబు ఇప్పుడు అనిపించింది. మెయిన్ ఏంటంటే అక్కడ అన్నీ ఉండగా గూడా వాళ్ళకి డ్రై చిల్లే కావాలి. అవెంత స్పైసీ ఉంటాయంటే తేజ మిర్చి అవి చాలా ఘాటుంటాయి. వాటితో తీసుకెళ్ళి ఆడుకుంటున్నారు. ఎక్కడ కళ్ళల్లో పెట్టుకుంటారో అని జెప్పేసి నాకు భయమేస్తుంది. అవన్నీ తీసి పక్కన పెట్టేద్దామా అంటే స్టార్ట్ చేసిన తర్వాత పెట్టలేం గదా! ఇలా సగం జేసి సగం బెట్టేస్తే ఇంకా గందరగోళంగా ఉంటుంది. అప్పుడు ఇంకా చిరాకుగా అనిపిస్తుంది గదా! సర్లే వాళ్ళే ఆడుకుంటారు గదా! అని జెప్పేసి మొత్తం అయితే సర్దేశాను నీట్‌గా. మేమవి వేయడానికి డబ్బాలవైతే ఏది కొన్నది గాదు. అన్నీ గూడా స్నాక్స్‌తో వచ్చినవి. ఏమన్నా మనం షాప్‌లో తీసుకుంటే వచ్చినవి అవన్నమాట. కొన్నయితే నేను ఆ డబ్బాల గురించి, సీసాల గురించే కొంటాను. సాస్‌లు, పికిల్స్ అలాంటివి. అలాంటివైతే ఇక్కడ వదిలేసినా పర్లేదు గదా! అన్నట్టు. అంటే మేమిక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటాము, ఎప్పుడెళ్ళిపోతాం అనేది తెలీదు. ఎన్ని ఇష్టంగా కొనుక్కున్నా కొన్ని మాత్రమే తీసుకెళ్ళగలం. కొన్నైతే ఇక్కడ వదిలేయక తప్పదు. అందువల్ల నాకైతే ఇష్టంగా తీసుకున్నది ఏది కూడా నేనెక్కడా వదులుకోలేను. అది యూజ్ లేకపోయినా నాతోనే ఉంచుకుంటాను. అలా అన్నమాట. అందుకని నేనేది కూడా కొనను. నాకు కూడా మంచిగా కిచెన్‌ని డెకర్ జేసుకోవాలి. రకరకాల ఐటెమ్స్ కొనాలి అది ఇది అని ఉంటుంది. కానీ ఈ ఒక్క రీజన్ వల్ల నేనేం తీసుకోలేనన్నమాట. ఇండియాకి తీసుకెళ్ళగలను అనేవి మాత్రం తీసుకొని దాచిపెట్టుకుంటాను. ఇదనమాట. వీళ్ళు కొంచెం విసిగించినా స్పీడ్‌గా అయితే ఇవైతే చేసి పెట్టేసాను. ఎంత త్వరగా ముగించుకుంటే అంత ఫ్రీగా ఉంటుంది నాకని జెప్పేసి. మొత్తం తీస్తుంటే అభిగాడైతే డబ్బాలు లాగేసుకుంటున్నాడనమాట. ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో చూస్తుంటే. ఆ టైంలో కొంచెం విసుగనిపించింది గానీ, ఇప్పుడు చూస్తుంటే భలే క్యూట్‌గా అనిపిస్తుంది. ఇంకో సైడ్ జున్నుగాడొచ్చేసి ఫోను ముందు ఫన్నీ ఫేసెస్ పెడుతున్నాడనమాట. ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో ఇవన్నీ గూడా. ఇలాంటి వీడియోస్ అన్నీ గూడా వీళ్ళు పెద్దయ్యాక చూపించాలని ప్రతి మూమెంట్ కూడా నేను రికార్డ్ చేసి పెట్టుకుంటాను. నేననే కాదు ఆల్‌మోస్ట్ మదర్స్ అందరూ ఇలానే చేస్తారు కదా! మీలో ఎవరైనా ఇలా చేసేవాళ్ళుంటే అది కూడా కామెంట్‌లో చెప్పేసేయండి. మేమైతే గ్రోసరీస్ ఎలా కొంటామంటే, ఇప్పుడు వీక్లీ మేము బయటకి పిల్లల్ని తీసుకెళ్తాము వీకెండ్స్. అదే టైంలో అలా బయటికి అలానే షాపింగ్ గూడా చేసేస్తామనమాట చిన్నగా. అప్పుడే ఏం కావాలో అవైతే తెచ్చేస్తాము. ఇలానే చేస్తాము. అంటే మంత్లీ ఒకసారని, ఒకేసారి ఎక్కువగా తెచ్చుకోవడం అలా ఉండదనమాట. రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాం గాబట్టి కొన్ని కొన్ని అలా లేనివి తెచ్చేసుకుంటూ ఉంటాము. అంటే పిల్లలకేమన్నా స్నాక్స్ అని గానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి రోజు కుకింగ్‌కి సంబంధించి ఇలాంటివన్నమాట. కర్డ్, మిల్క్ ఇలాంటివి. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ఏమన్నా కనిపించినా గూడా తీసుకొస్తాము. రోజ్‌మెరీ డ్రైడ్ అని ఉంది. మా వారు తీసుకొచ్చారు హెయిర్‌కని జెప్పేసి నేనింకా ఎలా ట్రై చేయాలో తెలీదు. చూద్దాంలే అన్నట్టు అలా పెట్టేసానన్నమాట. ఇలా అన్నమాట. ఓపెన్ చేసినవి డబ్బాల్లో పోయగా మిగిలినవి ఇలా బాక్స్‌లో పెట్టేస్తాను. ఎప్పుడో ఒకసారి తీసేవి అలా సైడ్ పెడతానన్నమాట సెపరేట్‌గా. ఎప్పుడు మనకు రెగ్యులర్‌గా కావాలి అనుకున్నవైతే పైన పెట్టేస్తాను. అవి మీకు చూపిస్తాను లాస్ట్‌లో. ఇక్కడ కరివేపాకు చూస్తున్నారా? ఇది కరివేపాకు అండ్ ములగాకనమాట. సెపరేట్‌గా ఎండబెట్టారు మా అత్తయ్య. పిల్లలైతే దాన్ని మిక్స్ చేసేసారు. సర్లే అని జెప్పేసి అది కలిపేసి తాలింపుల్లో వాడుతున్నాను. నార్మల్‌గా అయితే ములగాకుని పప్పులోకని జెప్పేసి సెపరేట్‌గా ఎండబెట్టారు. మేమిక్కడ ములగాకు తెచ్చుకుంటాం సెపరేట్‌గా. అది మనకి ఒక 2, 3 చిన్న రెబ్బల్లా ఉంటుంది. అదే €2.5, €3 అలా ఉంటుంది. అంటే 300 అలా పడుతుంది. అసలు మేము ఇండియా నుంచి ఏమేమి తెచ్చాము అనేది కూడా నేనొక వ్లాగ్ చేశాననమాట. ఒక వీడియో ఉంది. అదెవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. నేనిక్కడ యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. ఇంకా నా వీడియోస్ చూసినా, మీకు నచ్చినా సబ్స్క్రైబ్ గూడా చేసేసుకోండి. ఇదే అనమాట నా చిన్ని ప్యాంట్రీ. ఎంత చిన్నదంటే, నేను యూజ్ చేసుకునేవన్నీ అందులో మాత్రమే పెట్టుకుంటాను.
అండ్ ఇంతకుముందు చెప్పాను గదా! మేము 2 ఫ్యామిలీస్ షేరింగ్ ఉంటామని జెప్పేసి. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళైతే ఆ కార్నర్‌ది యూజ్ చేసుకుంటారు. మిడిల్‌లో అయితే మేమిద్దరం కూడా ఏమైనా బాక్సెస్ కానీ, ఎక్స్‌ట్రా కంబైన్డ్‌గా ఏమన్నా తీసుకున్నవేమన్నా అయితే పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తామనమాట. ఇంకా ఎక్స్‌ట్రా ఉన్న గ్రోసరీస్ కానీ, ఎక్కువ తియ్యనివి యూజ్ చేయనివైతే నేను కింద అయితే పెడతాను. ఇక్కడ గూడా కొంచెం చిన్న ప్లేసే గానీ లోపలికుంటాయనమాట. అవన్నీ పడతాయి. ఇంకిక్కడ నేను అన్నీ గూడా పెడుతుంటే, ఇంకా అభిగాడయితే కొన్ని చిలిపి పనులు జేస్తున్నాడు. అవి గూడా చూసేసేయండి. ఇంకా ఈ మధ్య అయితే అసలు ఫుడ్ తినట్లేదనమాట. అందుకే చాలా తగ్గిపోయాడు. లేకపోతే చక్కగా ఉండేవాడు బుజ్జిగా. ఫేస్ అంతా గూడా లాగేసినట్టు అయిపోయింది. ఇంక ఇక్కడితో అయితే ఈ క్లీనింగ్ అండ్ సర్దడం అయితే అయిపోయింది. అంటే పనిలో పనిగా క్లీనింగ్ గూడా చేసేసాను. అది రికార్డ్ జేయలేదు గానీ. ఇంకా ఆ తర్వాత మిల్క్ కాసేసి అందులో ఓట్స్ అండ్ నట్స్, సీడ్స్, చియా సీడ్స్ కూడా వేసేసి లైట్‌గా హనీ వేసైతే ఉంచేసాననమాట. అంటే ఇంకా నైట్‌కి రైస్ తీసుకోకుండా ఇదే తీసుకుంటాము. ఇంకా ఆకలేస్తే గనక ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాననమాట. ఇది నాకు, మా వారికి మాత్రమే. పిల్లలకైతే సెపరేట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక్కోసారయితే దీన్నే ఇలా నైట్ ఉంచేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేస్తామనమాట. ఇలా చేసినా గూడా మార్నింగ్ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. పిల్లలు గూడా ఇష్టంగానే తింటారనమాట. ఇలా చేసివ్వచ్చు పిల్లలకు కూడా. కాకపోతే మనం చిన్న పిల్లలైతే గనక ఇలా నట్స్ బదులైతే పౌడర్ చేసి వేసుకుంటే బెటర్. వాళ్ళకి గొంతులో ఇలా అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మా పిల్లలకైతే ఈ మిల్క్ అయితే ఇక్కడ సెట్ గావు. సో, ఇంక వాళ్ళకైతే ఈ మిల్కే ఇవ్వము. ఎప్పుడైనా ఓట్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ ఇస్తాం వాళ్ళకి సెపరేట్‌గా. ఇంకా మాకైతే ఇవాల్టికి ఇంతే ఇంకా. ఈ వ్లాగ్ కూడా ఇంతే. నచ్చితే లైక్ చేసేయండి. ఇంకోసారి అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.